హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 3వ తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలు 100 రోజుల్లోనూ 6,000 కోట్ల రూపాయలు. ఇక ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లింపైన సీఎం రేవంత్ రెడ్డి ఇక సంచలనాత్మక నిర్ణయం. జూన్ కల్లా హెల్త్ కార్డులు అందజేస్తామని చెప్తున్నారు. రెండో పీఆర్సీ తక్షణమే నివేదిక అందజేయాలని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. దేశవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు జరిగాయి. అదేవిధంగా ఫలితాల కోసం రేపు ఎదురు చూస్తున్నారు కదా. ఈ తరుణంలోనే బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న మళ్ళీ రీపోలింగ్ చేపట్టినట్లు ఈసీ నిర్ణయించిందనమాట. సో ఈ పోలింగ్ అనేది మళ్ళీ కూడా అక్కడ నిర్వహించబోతున్నారు. ఇక ముఖ్యంగా తమిళనాడులో వచ్చేసి టీవీకే విజయ్ ఏదైతే ఉన్నారో హీరో, అక్కడ పార్టీస్ 60,000 చెప్తున్నాయి ఇక సీఎం అయ్యే అవకాశాలు. ఇక బెంగాల్ వచ్చేసి బీజేపీ టీఎంసీ మధ్య హోరాహోరీగా ఉండబోతున్నట్లు సర్వే ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కాంగ్రెస్కు మళ్ళీ అధికారం కళ. ఇక 2.5 ఏళ్ల పాలన అవినీతి అడ్డగోలుగా పెరిగింది. ఇక వాళ్ళ స్కామ్లను చూసి ప్రజలు మరో 20 ఏళ్ళు ఓటేయరని, కేంద్ర గ్యాస్ ధరలు పెంచిందని కేంద్రం నిరసన తెలిపేయాలని, ఇక ముఖ్యంగా పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలకు సమీక్షలో భాగంగా కేటీఆర్ అయితే ఇక ముఖ్యంగా చర్చలో భాగంగా వారికి అయితే ప్రభుత్వాన్ని అయితే ఈ రకంగా డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా వెంటనే నెరవేర్చాలనే విధంగా మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సాదా బైనామాలకు సంబంధించి కుస్తీ కలెక్టర్లకు వచ్చిన మార్గదర్శకాలతో దరఖాస్తుల పరిశీలన మళ్ళీ మొదటికి ఆమోదం పొందని అన్ని దరఖాస్తులు మరోమారు కూడా చెక్ చేస్తున్న తహసీల్దార్ అంటూ ఒక ఆర్టికల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మరో అప్డేట్, బీమాలో ఆటోమేటిక్గా 100% ఎఫ్డీలుగా ఉండబోతున్నాయి. ఒక ఏదైతే ఎల్ఐసికి మాత్రం 20% శాతానికి అనుమతి నోటిఫైడ్ చేసిన ఆర్థిక శాఖ అనమాట. కాంగ్రెస్ను గద్దె దింపేంత వరకు కూడా ఆలు పెరగని పోరాటం. కేసీఆర్తో నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని చెప్పేసి మాట తప్పితే ఇక అమరవీరుల స్తూపం వద్ద నన్ను కట్టేసి కొట్టండి అంటూ తెలంగాణ రక్షణ సేన ఏదైతే చీఫ్ కవిత కొత్త పార్టీ పెట్టారు కదా. ఈ రకంగా అయితే మొత్తానికైతే మీడియా ముఖంగా అయితే మాట్లాడే ప్రయత్నం చేశారట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక సొంతంగా ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కనీసం 2,000 బస్సులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం పిఎంఈ డ్రైవ్ పథకం కింద అద్దె ప్రతిపాదికన 2,300 బస్సులకు ఆర్డరు. జనాభా దామాషా ప్రకారం సిటీలో కనీసం 5,000 బస్సులు ఉండాలని నిర్ణయం. ఈ మేరకు మిగతా బస్సులన్నీ సొంతంగానే కొన్ని యోచనలో ప్రభుత్వం. ఇక మొత్తానికి గంట ముందే సెంటర్కు దేశవ్యాప్తంగా నేడు నీట్ పరీక్షలు అన్నమాట. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహణ. ఫుల్ షర్టు అంటే షూస్, హై హీల్స్ నిషేధం అన్నమాట. రాష్ట్రంలో 73,000 మంది హాజరయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ అన్నమాట. అదేవిధంగా 4-5 తేదీలో అగ్రి ఫార్మసెట్ అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది కొనసాగుతుంది కదా. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో వేలిముద్రల ద్వారా అంటే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మాత్రమే పెన్షన్లు అనేది అందజేస్తూ ఉన్నారు. ఈ కొత్త రూల్స్ అనేది కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధారులకు మాత్రమే వర్తిస్తుందన్నమాట. అయితే గతంలో మనకు వేలిముద్రల ద్వారా ఇచ్చేవారు. అదేవిధంగా ఉన్నతాధికారుల ద్వారా అయితే ఎవరికైతే వేలిముద్రలు పడకపోతే అందించేవారు కదా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాస్టీజ్గా మీరు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మాత్రం పెన్షన్లు అనేది ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నారు. పట్టణ ప్రాంతంలో కూడా ఇదే విధానానికి సంబంధించి కొత్త రూల్స్ అనేది మార్పులు చేర్పులు అనేది చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వారికి డైరెక్ట్ నేరుగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వేలిముద్రల ద్వారా, అదేవిధంగా వేలిముద్రలు పడిన వారికి ఇక అధికారులు పంచాయత్ సెక్రటరీ కావచ్చు, పోస్ట్ మ్యాను వారు ఫోటో అందులో అప్లోడ్ చేసి ఇక వారికి అందజేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి పట్టణ ప్రాంతంలో వచ్చేసి ఏదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రభుత్వం ఇవ్వడానికి ఇప్పటికే
ఉన్నతాధికారులకు శిక్షణ అయితే అందించారు. అదేవిధంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఏదైతే అనర్హులను చెక్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం మీరు ఏదైతే ఫేషియల్ రికగ్నిషన్ డబ్బులు రావాలన్నా కూడా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎలాంటివంటే మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉండాలి. ఆధార్ కార్డు సంబంధించి చాలా రోజులు అయి ఉంటుంది కాబట్టి మీ యొక్క ఐరిస్ ఏదైతే ఉందో రెటీనా, అదేవిధంగా వేలిముద్రలు కూడా అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఏదైతే మనకు పెన్షన్లకు సంబంధించి పంపిణీ ఉందో మనకు పోయిన నెల 25 తారీఖు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 60% మేర పెన్షన్ల పంపిణీ అనేది కార్యక్రమం ముగిసిందని చెప్తున్నారు. ఇక కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట. కొన్ని జిల్లాల వారు ఇంకా ఇవ్వలేదు అంటున్నారు. ఒకవేళ మీరు పెన్షన్లు తీసుకున్నట్లయితే ఏ జిల్లా ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్పులు, కొత్త విధానం తీసుకువస్తూ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో గతం కంటే భిన్నంగా మార్పులు చేశారు. ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా ఏదైతే జూన్ 2 తారీఖున మనకు కొత్త పెన్షన్ల పంపిణీ అయితే ఉండబోతుందన్నమాట. ఇప్పటికే ఎవరు అర్హులు ఏంటనేది ప్రతి నెల కూడా ఆర్టిఫిషియల్ ఏ పథకానికైనా ఆర్టిఫిషియల్ ఏఐ అంటే సాంకేతిక టెక్నాలజీ వాడుకొని అన్నీ ఎవరు అర్హులు ఏంటన్నది 360 డిగ్రీల కోణంలో అర్హులు ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని తొలగించేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో వచ్చేసి డబుల్ పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారట. అదేవిధంగా చనిపోయినా కూడా వారి పేరు మీద 2-3 సంవత్సరాల కాంచి పెన్షన్లు పొందుతున్నారు. వారి పెన్షన్లు కూడా డిలీట్ కావాల్సి అయితే ఉంది. అటువంటి పెన్షన్లన్నీ తొలగిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు కనుక మీరు పెన్షన్ తీసుకోకపోతే ఏ జిల్లా ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు అదేవిధంగా పెంపు ఇందుకు సంబంధించి సంక్షేమ పథకాలపైన కూడా మనకు రేపు 4 తారీఖు రాష్ట్ర మంత్రివర్గం క్యాబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత అయితే ఉండబోతుందట. కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట.